ఎందుకు ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది పిల్లలు 3 లక్షల మంది అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలతోటి గత 3 రోజుల నుంచి అన్నం లేక నీళ్లు లేక బాధపడుతుంటే, ప్రాణానికి వడ్డీ ఎప్పుడు బతుకుతాము ఎప్పుడు చచ్చిపోతాము తెలియక దుర్మార్గ పరిస్థితుల్లో ఉంటుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేకపోతుంది? మాలాంటి వాళ్ళని ఎవరైనా వెళ్ళి సహాయం చేద్దామంటే ఆ బృందాలు మమ్మల్ని ఎలో చేయనియటం లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విపత్తును మేనేజ్ చేయడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందింది. ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ప్రజలని ఒక ఎఫర్మేటివ్ వేలో ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకొని వరదని తగ్గించడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఏదో ఒక పడవేసుకొని 4 జాకెట్లు వేసుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికీ 48 గంటలు దాటి కొన్ని ప్రాంతాల్లో 72 గంటల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆహారం అందని, మంచినీళ్ళు అందని కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉంటే ఏ ఒక్క అధికారి స్పందించడు, ఏ మంత్రి ప్రాంతం అక్కడికి వెళ్ళడు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు. ఉండటానికి మాత్రం 164 మంది ఎమ్మెల్యేలు, 164 మంది ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రులు, మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు, మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలతోటి కేంద్రంలో ఆధారపడి చేసేటువంటి ప్రధానమంత్రి, ఫోన్ చేయగానే పలికేటువంటి ప్రధానమంత్రి. సరే, ముఖ్యమంత్రి గారి కంటే పాపం యాక్సెస్ లేదనుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకు అయింది యాక్సెస్? పొద్దున్న లెగిస్తే ప్రధానమంత్రితో, పొద్దున్న లెగిస్తే అమిత్ షా గారితో, పొద్దున్న లెగిస్తే ఆర్థిక మంత్రితో సమావేశమయ్యే పవన్ కళ్యాణ్ గారు కనీసం విపత్తు గురించి కనీసం ఒక్క ప్రాంతాన్ని కూడా సందర్శించకుండా, ఒక్క కేంద్ర మంత్రితో మాట్లాడకుండా, కేంద్ర సహాయ శాఖ కేంద్ర సంఘాలతో మాట్లాడకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా, ఇక్కడ ఉన్నటువంటి రిహాబిటేషన్, ఇక్కడ ఉన్నటువంటి విపత్తులు చిక్కుకుపోయినటువంటి లక్షల మందిని బయటకు తీసుకొచ్చే ఒక్క ప్రివెంటివ్ మెథడ్ కూడా తీసుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే దాని ప్రభుత్వం అని ఎలా అనగలమండి?